ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వచ్చే ఏడాది 100% ఉత్తీర్ణత తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే రాము. పామూరు నియోజకవర్గంలో 64 మంది లబ్ధిదారులకు 34 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే కుమార్ రాజా. ఎన్టీ లోపం వల్లనే ఈ ఏడాది జరిగిన నీట్ పేపర్ లీక్ అయినట్టు మండిపడ్డ ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం. పేపర్ లీకేజ్ విషయంలో సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని, పాఠశాలల వారీగా ఫలితాలను ఆయన విశ్లేషించారు. గుడివాడలో 3 పాఠశాలలో 75% లోపు ఉత్తీర్ణత రావడంపై ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. ప్రత్యేక తరగతులకు కొంతమంది విద్యార్థులు నిర్లక్ష్యంగా హాజరు కాకపోవడం వల్లే ఫలితాలు తగ్గాయని అధికారులు వివరించారు. ఏడాది గుడివాడ నియోజకవర్గంలో 86% ఉత్తీర్ణత నమోదు కావటం సంతృప్తికరమైనప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రణాళికతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లల హాజరు శాతం పెంచడం, లెర్నింగ్ గ్యాప్స్ గుర్తించి వెంటనే పరిష్కరించడం, తల్లిదండ్రులతో నెలవారీ సమావేశం నిర్వహించడం వంటి అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంఈఓలు బాలాజీ, డేవిడ్, గోపాల్, సీనియర్ ప్రధానోపాధ్యాయులు దస్తగిరి, కె శివనాగేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు చేయడం సిఎస్పిఓస్ పడ్డారు సార్. నేను చూసినట్టు నా 4 సెంటర్లలో 4 సిఎస్పిఓలు, 2 కాళ్ళు, 2 కొత్తలు కిడ్ వైజ్ నాకు నోటీస్ ఇచ్చాను, నాకు నంబర్స్ ఇచ్చాను. ఒక్కొక్కరికి వీళ్ళు స్కూల్ చేంజ్ పెట్టాం, వీళ్ళు రాలేదు, దింపని చేయండి, ఎట్టిన అవ్వలేదు, ఇట్లాంటి పెట్టండి. మీరు మరి 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 ఎలా ఎలా ఇప్పుడు వస్తున్నారు స్కూల్స్కి అందరూ? హిందీనా? మరి వినండి, ఫెయిల్ అవ్వలేదు. అవును, మరి ఫెయిల్ అవ్వలేదు. ఇది కానీ కాదు తినాలి నాకు కొంతమంది అయితే. బ్యాక్వర్డ్ కూడా మా దగ్గర ఇప్పుడు ప్రెస్టీజియస్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి బేసిక్ గా.
అన్నది స్కూల్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో బ్యాకప్ స్కూల్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ స్కూల్ అండి. కైండ్ ఆఫ్ డిఫరెంట్ పెద్ద చదువుకుని దీని నుంచి వచ్చింది. ఆనంద స్కూల్ కూడా అంత గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కాకులపాడులో శ్రీ 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 బీరప్ప స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు కుర్మ సంఘ పెద్దలను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బీరప్ప స్వామి తమ కులదైవం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రావు అభ్యర్థన మేరకు నియోజకవర్గంలోని బీసీ హాస్టల్స్ రెనోవేషన్ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. సిఆర్ఆర్ నిధులతో బీసీ, ఎస్సీ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈరోజు రంగరంగ వైభవంగా బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి గన్నవరం కాన్స్టిట్యున్సీలోని మరి కాకులపాడు మండలానికి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు గారు, మా కుల బాంధవులు, కులస్తులు అందరి సమక్షంలో రంగరంగ వైభవంగా మా కులదైవమైన బీరప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కూడా బాగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మా కులస్తుల కోరిక మేరకు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఇక్కడ భజన మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి, మేము టీటీడీలో శాంక్షన్ చేయిస్తానని మా కుల బాంధవులకు తెలియజేయడం అందుకు వారికి మా కుల బాంధవుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏ దేవస్థానానికైనా మరి ఈరోజు మన పవిత్రాన్ని కాపాడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు మరి బీసీ హాస్టల్స్ రెనోవేషన్ గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోరారు. ఖచ్చితంగా బీసీ హాస్టల్స్ ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్నాయి. వారి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ కూడా మరి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి వారికి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్కి సహకరించిన స్థానిక శాసనసభ్యుల గారికి మరి స్థానికులకు కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం. పునఃప్రతిష్ఠ సందర్భంగా మన నియోజకవర్గంలోకి వచ్చిన సోదరిమణి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గతంలో ఎలాంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీడియా సోదరులు మీకు తెలిసింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కానీ 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ, సీడాక్ గన్నవరం తీసుకురావడం కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్తో సిహెచ్సి సెంటర్లో చేసామండి. కానీ బీసీ హాస్టల్ని, ఎస్సీ హాస్టల్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల బాగోపోతే నేను ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత చాలా వరకు పనితీరు మెరుగుపడిన పరిస్థితి. హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ గర్ల్స్కి బాయ్స్కి అన్నీ కట్టించాం. కానీ మంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి బీసీ సంక్షేమ హాస్టల్కి ఏదో ఒకటి చేయాల్సిందిగా మా ఆడపడుచులు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మరోసారి మంత్రి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు యువత ఆధ్వర్యంలో లోయ విజయ్ మాధవ్ నేతృత్వంలో నాగవరపాడు వంతెన వద్ద వేసవికాలం పాదాచాల దాహతిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని టీడీపీ పట్టణాధ్యక్షులు పండా సాంబయ్య ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లోయ శివాజీ, నేర్సు కాశీ, లోయ విజయ్, దొండపాటి మహేష్, అట్లూరి శశి, వేసుపోగు ఇమ్మనియల్, లోయ గిరిధర్, కొలుసు సతీష్, గొర్ల శ్రీలక్ష్మి, కొలుసు కృష్ణారా, వెంకటేశ్వర, వేసుపోగు సాగర్ తదితరులు పాల్గొన్నారు. కాశీ కనపట్లేదు.
అందరికీ నమస్కారం. ఈరోజు తమ్ముడు లోయ్ విజయ్ ఆధ్వర్యంలో ఇక్కడ బాటసారులకి అలాగే ఈ ఎండలకి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని లోయ్ విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశాం. నాగర్పడ వంతెన దగ్గర. ఎందుకంటే ఆయన అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆశ కలిగి, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం బాటసారులకి దాహం తీర్చాలి అని చెప్పని మంచి చిక్కటి మజ్జిగని, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లం ముక్కలు అన్ని కలిపి ప్రజలకి చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి మజ్జిగని ఏర్పాటు చేశాడు. అందుకు ఆయనకి మా యూత్ తరఫున అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తూ ఉంటే ఈ సమయంలో వేసవికాలంలో కొంత మనం జనానికి మంచి చేసినట్టు ఉంటుంది. అలాగే ప్రతి కార్యక్రమాన్ని ఆయన తీసుకుని ఏ సమయానికి ఏది కావాలో గుర్తించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటి చేయాలని, అలాగే ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే మా మధ్యన కూడా ఇటు కాశీ తమ్ముడు, శివాజీ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ, కార్యకర్తలు, గొల్ల శ్రీలక్ష్మి గారు, అలాగే తమ్ముడు ఇమానీయులు, అలాగే చైర్మన్ గుడి చైర్మన్ కృష్ణారావు గారు, వీళ్ళందరూ కూడా మాతో ఉండి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కృష్ణా జిల్లా మోవ మండలం కూచిపూడిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వర్ల కుమారాజాతో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ శంకుస్థాపన చేశారు. కూచిపూడిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే వర్ల కుమారాజు తెలిపారు. కోనేరు సుందరీకరణ, రోడ్ల నిర్మాణం, పర్యాటక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూచిపూడిని హెరిటేజ్ హబ్ గా తీర్చిదిద్ది తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టుగానే కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఏదైతే 400 సంవత్సరాల చరిత్ర ఉండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి అత్యంత గౌరవం ఇచ్చి ఈరోజు ఓ జపాన్, ఓ రష్యా, లేకపోతే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా భారతదేశంలో నార్త్ ఇండియా, వీళ్ళందరూ కూడా ఆ కళని ప్రోత్సహిస్తూ, దాన్ని పాటిస్తూ, దాన్ని ఆస్వాదిస్తూ ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే దట్ ఈస్ కూచిపూడి. ఈరోజు ఆ కూచిపూడి కళని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే భావితరాలకి దాని గొప్పతనం తెలియాలని, మరి ముఖ్యంగా కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం, పామర్ నియోజకవర్గం మోవ మండలం ఉన్న కూచిపూడి గ్రామాన్ని ఒక టూరిజం హబ్గా, టూరిజం హెరిటేజ్ విలేజ్గా తీర్చిదిద్దాలన్న ఒక మంచి సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు అన్న మాటని 14-19లో చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు బ్రేక్ పడింది. ఇప్పుడు దానికి మళ్ళీ ముందడుగు పడింది. దాంట్లో భాగంగానే ఈ రోజున కోనేరు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కళాక్షేత్రంగా మొత్తం డెవలప్ చేస్తూ ఒక రూట్ మ్యాప్ కనెక్టివిటీ చేసుకుని 3 కోట్ల నిధులతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ప్యాకేజ్ కింద 3 కోట్లు టూరిజం నిధుల కింద ఈ కార్యక్రమం చేయబోతున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని సార్థకం చేయాలి. కృష్ణా జిల్లా కూచిపూడి ఉండటం అనేది ఒక అదృష్టం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా టూరిజం హబ్గా చేసి దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలని ప్రతిరోజు అహర్నెస్లు ఆయన కృషి చేస్తూ, నాతో పలుమార్లు మాట్లాడుతూ, ఇక్కడికి దాదాపుగా లాస్ట్ 3 మంత్స్లో ఆయన 6 సార్లు విజిట్ చేసి అధికారులందరినీ పిలిపించుకొని ఆయన ఎమర్జెన్సీ విజిట్స్ అన్నీ కూడా పెట్టుకొని దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆయన ఉన్నారు. దిశగా ముందడుగులు పడ్డాయి. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టాం. దాదాపుగా ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన దీని పనులు చేపడుతున్నాం. 3 కోట్ల నిధులు కేటాయించి దీనంతా అంగరంగ వైభవంగా రాబోయే సంవత్సరం ఒక మంచి కార్యక్రమం. ఏదైతే లాస్ట్ ఇయర్ 3500 మంది నృత్య కళాకారులు, ఇందాక నేను చెప్పిన దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఇక్కడ గజ్జగట్టితే కృష్ణా జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా జల్లుమంది గల్లుమంది గజ్జగడితే, ఆ రకంగా కూచిపూడి ఒకేసారి 3500 మంది నృత్యం చేయటం అంటే ఆ 2 కళ్ళు సరిపోవు చూడటానికి. అంత గొప్ప కార్యక్రమం. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడే జన్మించి నడయారు. ఈరోజు చరిత్రకారుడిగా ఆయన యుగపురుషుడిగా ఉన్నాడు. అదేవిధంగా పింగళ వెంకయ్య గారు భారతీయ జాతీయ పతాక రూపశిల్పి ఇదే మండలం బట్లపెనూరు గ్రామంలో జన్మించాడు. అది కూడా కృష్ణా జిల్లాకి ఎంతో గొప్ప గర్వకారణం. ఈరోజు కూచిపూడి సంస్కృతి ఇంత
ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న కాన్స్టిట్యున్సీ ఈ పామరు నియోజకవర్గం. ఈ గ్రామ ప్రథమ పౌరుడిగా శాసనసభ్యుడిగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. మరి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా అదే ఇదిలో నేను ఉన్న టైంలో కూచిపూడిని కథం తొక్కిస్తా, కూచిపూడిని ముందుకు నడిపిస్తా, కూచిపూడి సంస్కృతిని కాపాడుతా, ఇక్కడ నా మార్పు ఉండబోతుందని ఒక సంకల్పంతో ఆయన పనిచేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. కూచిపూడి గ్రామస్తులందరి తరఫున కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూచిపూడి మన తెలుగు జాతికే ఒక గర్వించే విషయం. యాక్చువల్లీ మన ప్రపంచానికే మన తెలుగు జాతి ఇచ్చిన ఒక అమూల్యమైన, ఒక అపూర్వమైన కానుక ఏమైనా ఉంది అంటే అది కూచిపూడి. ఇలాంటి కూచిపూడి కృష్ణా జిల్లాలో ఉండడం ఎంతో గర్వకారణం. ఈ కూచిపూడి గ్రామంని మనము ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో మళ్ళీ ఇక్కడ ఉన్నాము. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు హెరిటేజ్ వాక్ ఒకటి, కోనేరు రీడెవలప్మెంట్ ఒకటి, ఇలా కొన్ని పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ దీంతో పాటు ఇక్కడ మనకేమి యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో కూడా ఈసారి ఫస్ట్ టైము సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది కూచిపూడికి. యాక్చువల్లీ దానికి కూడా అనూహ్య స్పందన వచ్చింది. సో రానున్న రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేస్తూ ఒకవైపు టూరిజం డెవలప్ అవ్వాలి, ఇంకొక వైపు కూచిపూడి అనే కళ ఇంకా విస్తృతంగా ప్రతి ఇంటి గడప కూడాను రీచ్ అవ్వాలి. ఇంకా అది ఇంకా ప్రజ్వలంగా, ఉజ్వలంగా అది ఇంకా ఎదగాలి అనే దిశతో ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడాను దాని వెనకాలే ఉండి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం గురించి తరచూ ఫాలోఅప్ చేస్తున్న ఎమ్మెల్యే గారికి, మళ్ళీ లోకల్ స్టాఫ్ అందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ కావటం, పరీక్ష రద్దు కావడంపై ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కమిటీ కార్యదర్శి సమరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఏ నిర్వహణలో లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల కేంద్రీకరణ విధానాన్ని పునఃసమీక్షించి ఎన్ఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా ఎంట్రన్స్ పరీక్షలు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకేజ్ అయ్యి ఇవాళ నీట్ ఎగ్జాము రద్దు చేయడం జరిగింది. దీని ముఖ్య కారణము పేపర్ లీకేజ్ అయింది, అందుకే మేము రద్దు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అది ఈ 11 సంవత్సరాల్లో 82 సార్లు ఈ నీట్ ఎగ్జామ్ రద్దు అవడం, పేపర్ లీకేజ్ అవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థత ద్వారానే ఈ పేపర్ లీకేజ్ జరిగిందని, నాట్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఇచ్చే సెంటర్లను ప్రోత్సహించే విధంగా, ప్రైవేటు విద్యాసంస్థల్ని, ప్రైవేట్ యాజమాన్యాలని ప్రోత్సహించే విధంగా ఈ నాట్ ఉపయోగపడుతుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, వాళ్ళ భౌతిన్యం మీద పెద్ద తీవ్రమైన మానసిక ఒత్తిడిని చేసే విధంగా ఈ నాట్ చేస్తుందని ఎస్ఎఫ్ఐ పదే చెప్పినా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ కానీ లేదా దాని మీద విచారణ కానీ చేపట్టడం జరగలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఇవాళ 722 మార్కులకు 600 మార్కులు లీకేజ్ అయ్యి ఇవాళ సర్క్యులేట్ అయ్యిందంటే ఎంత దారుణమో, కేంద్ర ప్రభుత్వ అసమర్థత ఏంటో ఈ రోజున మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కెమిస్ట్రీలోనే 120 మార్కులు ప్రశ్నలు బయటకు వచ్చినాయి అంటే అది ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి అసమర్థత కాదా అని ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కమిటీ ఇవాళ విమర్శ చేస్తుంది. ఇప్పటికైనా విద్యార్థుల భౌతిన్యాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ నాట్ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని, ఎలాంటి రుసుము లేకోకుండా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు ఉన్నాయో నీట్ ఎగ్జామ్ మీద, వాళ్ళన్ని కాలరాస్తూ కేంద్ర ఆధీనంలో పెట్టుకుని వాళ్ళ నాట్ని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని భావిస్తుందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, దాని ద్వారా విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడి లేకోకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సదావైన కఠినమైన నియమావళితో మళ్ళీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలని, అదేవిధంగా ఏదైతే
విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా చూడాలని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రివర్యులు కూడా దీన్ని బాధ్యత వహించుకుని వెంటనే రాజీనామా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం బాట పడతామని, ఏదైతే విద్యార్థుల్ని యొక్క జీవితాలతో నాటకాలు వేస్తున్నా, జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే దాన్ని బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క న్యాక్ని రద్దు చేయాలని, విద్యార్థుల్ని బౌద్ధన్యాన్ని వాళ్ళ ఏదైతే ఆశలతో ఎంతో పేద మధ్యతరగతి నుంచి వచ్చి ఈ రోజున నీట్ క్వాలిఫై అయ్యి అనేక ఆశలతో తల్లిదండ్రులకు భరోసాగా ఉందామని భావించిన విద్యార్థులు నిరాశపరిచిన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అసమర్థత, అదేవిధంగా న్యాట్ యొక్క నిర్వహణ లోపం స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి కఠినమైన ఎలాంటి పేపర్ లీకేజ్ అవ్వకుండా మళ్ళీ త్వరగతిన మళ్ళీ నీట్ ఎగ్జామ్కి డేట్లు ప్రకటించాలని సందర్భంగా మేము కోరుతున్నాం. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలోని P4 కార్యక్రమంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 62 మంది లబ్ధిదారులకు సుమారు 34 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే వర్ల కుమారరాజా అందజేశారు. ప్రజల వైద్య అవసరాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలాగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 800 మందికి పైగా 7.5 కోట్ల రూపాయల సహా అందించామని వెల్లడించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న వైసీపీ నేత కోసం పెద్ద వెంకటరెడ్డికి 2.5 లక్షల రూపాయల చెక్కును అందజేసినట్లుగా తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అవసరమైన ప్రతి ఒక్కరికి సహా అందిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రాణాలను కాపాడే సంజీవినిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉండి, ఆసుపత్రుల్లో ఖర్చులకు అప్పులు పాలైపోయి, ప్రాణాపాయ స్థితిలో ఉండి, ఇంకా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్ ఖర్చులు భరించలేక అప్పులమయమైపోయిన జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవినిగా వెలుగు నింపుతుంది, ప్రాణాలను కాపాడుతుంది, వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి వెసులుబాటు ఇస్తుంది, వారిని మళ్ళీ అందరిలాగే వారి జీవితం కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు తోడ్పాటిస్తున్నారు. దాంట్లో భాగంగానే పామరు నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా 800 మంది పైచీలకే, దాదాపుగా 7.5 కోట్ల పైచీలకే ముఖ్యమంత్రి సహాయ నిధి అందించినందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఈ ఒక్క రోజునే దాదాపుగా 68 మందికి 62 మందికి 33,60,266 రూపాయలు, 33,60,60,000 రూపాయల 266 రూపాయలు నిధులు ఈ ఒక్క రోజునే చెక్ రూపంలో ఆ కుటుంబానికి ఇవ్వటం నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. మరి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సహజంగా చెక్కులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వటం నాకు ఆనవాయితీ. వాళ్ళకి ధైర్యం చెప్పి, నమ్మకం చెప్పి, ఒక భరోసా ఇచ్చి, మన మంచి ప్రభుత్వం ఏ రకంగా ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, ఈ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నారని కూటమి నాయకులు అందరితో కలిసి వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పి ఒక భరోసా ఇచ్చి ఓదార్పు చేయడం నాకు ఇష్టం. కానీ ఈ ఎండ తీవ్రతలో నా పల్లెబాట కార్యక్రమానికి ఆటంకం కలగకుండా మరి ఈ రకంగా వాళ్ళందరినీ కూడా సాయంత్రం చల్లగా 6 గంటలకు రమ్మని ఈరోజు అందరినీ కూడా ఒకే చోటకి ఒక వేదికపై తీసుకొచ్చి వారందరితో మాటామంతి కలిపి చెక్కులు అందరూ ఇస్తుంటే వారి కళ్ళమ్మటి నిలబెట్టుకుంటున్నారు, ఉద్వేగానికి గురవుతున్నారు, సంతోషంగా ఉన్నారు. చంద్రన్న మా ఇంటి పెద్ద కొడుకులా ఉన్నాడని, చంద్రన్న చల్లగా 10 కాలాల పాటు ఉండాలి, కూటమి కొనసాగాలని వారు ఆశీర్వదిస్తున్న తీరు నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందని తెలియజేస్తాను. ఒకటే మాట, రాజకీయాలు మాట్లాడతా. గత 5 సంవత్సరాల నియంత పాలనలో పట్టుమని ఒక 100 చెక్కులు ఇచ్చారా? 5 సంవత్సరాల్లో ఓ 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చారా? మేము వచ్చిన ఈ సంవత్సరంలోనే 8 కోట్లు, దాదాపు 750 పైచీలకి ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇస్తాం, ప్రాణాలను కాపాడుతాం. పేద వర్గాలు, సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, అన్నిటికీ మించి ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వం. ఈ రకంగా మేము కష్టపడి పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులు, అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పామర నియోజకవర్గంలో ప్రజా సేవకుడిగా నియోజకవర్గ ప్రగతి సాధిస్తూ సదా ప్రజల సేవలో కష్టపడతానని కూడా తెలియజేస్తాం. నమస్కారం. ప్రజా దర్బార్ అర్జీలను వేగంగా పరిష్కరించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ స్పష్టం చేశారు. అవనిగడ్డ రెవెన్యూ హాల్లో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే అర్జీలను పరిశీలించి అధికారులకు పరిష్కారాలు సూచించారు. త్రాగునీటి సరఫరాపై గ్రామాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో
త్రాగునీటి ఇబ్బంది లేకుండా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వచ్చే ఏడాది 100% ఉత్తీర్ణత తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే రాము. పామూరు నియోజకవర్గంలో 64 మంది లబ్ధిదారులకు 34 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే వర్ల కుమారరాజా. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే కుమారరాజా. ఎన్టీఏ లోపం వల్లనే ఈ ఏడాది జరిగిన నీట్ పేపర్ లీక్ అయినట్టు మండిపడ్డ ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం. పేపర్ లీకేజ్ విషయంలో సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.